ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నా. దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నా. మంచిదండి. ఉదయకాలంన దేవుని వాక్యం చదువుకుందాం. మన ధ్యాన నిమిత్తమై సామెతలో 10వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదంలో వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈరోజున మన ధ్యానాంశం ఏంటంటే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదంలో వచ్చును అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ నీతి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో మరి దుర్నీతి చూస్తూ ఉన్నాం, స్వనీతిని చూస్తూ ఉన్నాము, నీతిని కూడా మనం చూస్తూ ఉన్నాం. దుర్నీతి మన అందరికీ తెలుసు కదండి. దుర్నీతి ఎలా ఉంటుంది? అన్యాయంగా నడుచుకోవడం, అన్యాయంగా వ్యవహరించడం, అన్యాయంగా మాట్లాడడం, ఇదంతా కూడా దుర్నీతిగా మనం చూస్తూ ఉన్నాం. స్వనీతి అంటే మన సొంత నీతే, మనము ఏది అనుకుంటామో, ఏది మనకి మంచిగా అనిపిస్తుందో అది మనము పాటిస్తూ ఉంటాం. నీతి ఏంటంటే, నీతిమంతుడైన యేసు ప్రభువారు చెప్పే మార్గంలో నడవటము, యేసు ప్రభు వారు చెప్పే ఆలోచనలో నడవడము నీతిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి దుర్నీతిగా నడుచుకుంటున్నామా, స్వనీతిగా నడుచుకుంటున్నామా, నీతిమంతుడైన నీతిగా మనం నడుచుకుంటున్నామా అనేది విలువైన అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము నీతిమంతుడు చూపించే మార్గంలో మనం నడుస్తామో, నీతిగా మనము మాట్లాడుతామో, నీతిగా మన పనులు ఉంటాయో, నీతిగా మన జీవితం ఉంటుందో, అప్పుడు అంటున్నాడు మన అందరి మీదకి నిండైన ఆశీర్వాదాలు, ఆశీస్సులు మనకి వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా నీతిగా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఇలా అనుకుంటారు ఏంటంటే, మరి బైబిల్లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే, మనుషులందరము పాపులం కదా, మనం నీతిమంతులం ఎలా అవుతాము అనేది మరి కొంతమందికి వచ్చే సందేహం. నిజమే, ఈ రోజున మనమందరం కూడా పాపాత్ములమే. అయితే నీతిమంతుడైన యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవడం వలన మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాము. కాబట్టి అలా ఎవరైతే నీతిగా తీర్చబడ్డారో, నీతిమంతుని సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకున్నారో, వారి మీదికి ఆశీర్వాదాలు వస్తాయి అని అనేది ఈ ఉదయకాలంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనకి ఆశీర్వాదాలు రావాలి, నిండైన దీవెనలు రావాలి అంటే కేవలము దేవుని ద్వారానే మనకి ఆశీర్వాదాలు, ఆశీస్సులు వస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలంలో మా ధ్యాన నిమిత్తమే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదంలో వచ్చినాను సెలవిచ్చినాం నాయన. కాబట్టి ఈ లోకంలో ప్రభా దుర్నీతి ఉంటుంది నాయన, ఈ లోకంలో స్వనీతి ఉంటుంది ప్రభా. కాబట్టి మేము దుర్నీతిని పాటించక, స్వనీతిని పాటించక, నీతిమంతుడు అయిన మీ నీతిని మేము అనుసరించే మీ కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నీతిమంతుడు అయిన నిన్ను మా హృదయంలో చేర్చుకోవడం వలన మేము నీతిమంతులుగా అవుతామనేది మేము ప్రభా నేర్చుకొని ఉన్నాం తండ్రి. అలా తీర్చబడిన మా అందరి మీదకి నిండైన ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, సమాధానాలు వస్తాయని సెలవిచ్చినందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వీడియోని వీక్షిస్తున్న ఈ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. వారందరినీ బహుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున వారు ప్రభా మరి బర్త్డే జరుపుకుంటుండగా వారికి నిండైన ఆశీర్వాదాలు దయచేయండి. ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటుండగా వారికి నిండైన ఆశీర్వాదాలు దయచేయండి. ఈ రోజున ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ఇంటర్వ్యూకి వెళ్తుండగా వారికి విజయాలు దయచేయండి ప్రభా. ఈరోజు ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణంలో నీ కృపాని తోడుగా ఉంచండి. ఏ ఇంటిలో అసమాధానం ఉందో ప్రతి ఇంటిలో సమాధానం దయచేయండి. ఎంతోమంది అనారోగ్యంగా బాధపడుతున్నారు ప్రభా, వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్య, స్వస్థత, నెమ్మది మీరు దయచేయమని ప్రార్థించుకుంటూ వారందరినీ బలిష్టమైన చేతులకు సమర్పిస్తుండగా ఈ
ఉదయకాలంలో ఈరోజు వారు ఏ ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు గొప్ప విజయాలు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆనందాలు సంతోష సమాధానాలు మా అందరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.